యేసు ప్రభుని పవిత్ర హృదయ పండుగను కొనియాడడానికి మనము సిద్ధపడేటువంటి ఈ రోజులలో ప్రప్రథమంగా ఆ ప్రభువు హృదయము ప్రేమకు గుర్తుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభువు మనకు చూపించేటువంటి లేక మనపై చూపించేటువంటి ఆ ప్రేమ భావం ఏమిటి, అలాగే ప్రభువు ఇచ్చినటువంటి వరుస దర్శనాలలో తన హృదయాన్ని పూజించేటువంటి వారికి ఆ ప్రేమను ఆస్వాదించి దానిని వ్యక్తపరిచేటువంటి వారికి తాను ప్రత్యేకంగా అందించేటువంటి 12 వరానుగ్రహాలను గురించి ఈరోజు మనము ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో చెప్పబడుతుంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించారు. దేవుని యొక్క ప్రేమ మనకు ఎక్కడ వ్యక్తమవుతుంది అంటే తాను మనకు ఇచ్చినటువంటి ఈ సృష్టి జాలముతో పాటు మనలను సృజించినటువంటి ఈ తీరుతో పాటు మనిషి కోసము మానవ రక్షణ కోసము తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారే, అది భగవంతుని ప్రేమకు పరాకాష్ఠగా మిగులుతూ ఉంటుంది. మరి ఆ కుమారుడు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన మళ్ళీ మనపై ప్రేమ చూపించారు. ఆ ప్రేమకు పరాకాష్ఠ ఏమిటి అంటే సిలువలో ఆయన మరణించడము. అన్ని అవమానాలను ఎదుర్కొంటూ మనపై ఉన్నటువంటి ప్రేమను చంపుకోలేక తన శరీర రక్తాలనే మనకు ఆహారంగా ఇస్తూ సిలువలో తనను తాను బలిగా సమర్పించుకున్నారు. పునీత అగుస్తీను వారు ఒక మాట అంటూ ఉన్నారు, ప్రభువు సిలువలో మరణించింది ఆయన పొందినటువంటి బాధల వల్ల కాదు, ఆయన శరీరంలో రక్తము పూర్తిగా కారిపోయింది కాబట్టి, ఏ శరీరం అంతా ఒకే గాయంగా మారిపోయింది కాబట్టి ఆయన చచ్చిపోలేదు. కానీ మనిషిపై ఆయనకున్నటువంటి ప్రేమే ఆయనను సిలువలో చంపుతూ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే దేవుడు ఎంతగా మనలను ప్రేమించారో చివరకు మనిషిగా ఈ లోకములోనికి వచ్చి మనిషిగా మనపై తనకున్నటువంటి ప్రేమను ఏ విధముగా వ్యక్తము చేశారు అనేటువంటిది అర్థమవుతుంది. హృదయము ఎప్పుడూ కూడా ప్రేమకు గురుతో. ప్రేమ అనేటువంటి పదము ఎవరు ఉచ్చరించినా లేక ఎవరు విన్నా ఆటోమేటిక్గా పెదాలపై చిరునవ్వు అనేటువంటిది వస్తూనే ఉంటుంది. మామూలుగా మనం కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాము, ప్రత్యేకంగా వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రేమకు గుర్తుగా హృదయాలను వేస్తూ ఉంటారు, బొమ్మలు వేస్తూ ఉంటారు, ఆ బొమ్మలు పంపించుకుంటూ ఉంటారు. అంటే హృదయము ప్రేమకు గురుతో. అందుకే ప్రభుని హృదయము ప్రభుని ప్రేమకు గుర్తుగా మనము ధ్యానము చేస్తూ ఉంటాము. ఈ ప్రేమ అనే పదము ప్రతి మనిషికి కూడా ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. పసివాళ్లకు మమతానురాగాలను జ్ఞాపకం చేస్తే వాళ్ళ మనస్సులకు హాయిని కలిగిస్తుంది. అదే పడుచు వాళ్ళకైతే పరవశపు పరవళ్ళను ఇస్తూ మరోలోకములో తేలిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. అదే పెద్దవారికైతే చాలాసార్లు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రేమ పేరు మీద ఎక్కడ ఏం జరుగుతుందో, పిల్లల జీవితాలు ఎటుపోతాయో అనేటువంటి గుబులు మధ్య వయస్కులకు తల్లిదండ్రులకు కలుగుతూ ఉంటుంది. అదే ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వారికైతే ముసిముసి నవ్వులను ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో జరిగినటువంటివన్నీ కూడా వాళ్ళు నెమరు వేసుకుంటూ ఉంటారు. ఆ అనుభూతులు జ్ఞాపకానికి వచ్చినప్పుడు సహజంగానే వాళ్ళ ముఖాలపై చిరునవ్వు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. మానవ హృదయములో లేక మానవ జీవితంలో ప్రేమ ఎంతగా చొచ్చుకుపోతూ ఉంటుంది, అది మనలను అన్ని విధాలుగా నడిపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు దేవుడు చూపించిన ఆ ప్రేమ ఇందాక అనుకున్నట్లుగా ప్రభువైన యేసు ద్వారా చూపించిన ప్రేమ, ప్రభువైన యేసు చూపించినటువంటి ప్రేమ, దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే ప్రభువైన యేసు ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము. ప్రేమకు నిర్వచనము ఏమిటి అంటే ప్రభువైన యేసు అని మాత్రమే చెప్పక తప్పదు. అసలు సిసలైనటువంటి ప్రేమ మనము ప్రభువు నుంచే నేర్చుకోవాలి. ఎందుకు అంటే మనలో ఉండేటువంటి ప్రేమ చాలాసార్లు వ్యాపార ధోరణిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనల్ని ప్రేమిస్తే వేరే వాళ్ళని మనం ప్రేమిస్తాము, మనల్ని ప్రేమించకపోతే మనం ప్రేమించము. కొన్నిసార్లు ప్రేమ ఇది బలి కోరుతూ ఉంటుంది, వేరే వాళ్ళే మనకు చెయ్యాలి అనేటువంటిదే. కానీ ప్రభుని ప్రేమ ఎప్పుడూ కూడా తన జీవితాన్నే బలిస్తూ ఉంటుంది. త్యాగపూరితమైనటువంటి ప్రేమ ప్రభువు ప్రేమ. అది మనం అర్థం చేసుకుంటే ప్రభు ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన పుట్టేటప్పుడే ఎక్కడా కాస్తంత చోటు ఆ మనుషుల మధ్య లేకపోతే ఆయన వెనుదిరిగి వెళ్ళలేదు, పుట్టకుండా ఆగిపోలేదు. చివరకు మనిషిపై ఉన్న ప్రేమ చేతనే పశువుల పాకలోనైనా సరే జన్మించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తాను జీవించేటప్పుడు ఎన్ని విధాలుగా ఎంతమంది విమర్శించినప్పటికీ కూడా తన రక్షణ ప్రణాళికను కొనసాగించడము ఆగలేదు. అన్ని విమర్శనలకు తట్టుకొని ప్రభువు మనపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మానవునిపై ఉన్నటువంటి ప్రేమ కోసమే చివరకు ఆయన సిలువలో మరణిస్తూ ఉన్నారు. సిలువ మరణములో ఎన్ని అవమానాలు పొందారు. ముఖం మీద కాండ్రించే పోసారా, లాగి లంపకాయ కొట్టారా, నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టారా, వివిధ రకాలుగా దుర్భాషలాడుతూ సిలువను మోపించి మరీ తీసుకొని వెళుతూ ఉన్నారు. చివరకు సిలువలో ఎక్కిన తరువాత కూడాను ఆయన శక్తికి సవాళ్లు విసిరారు, ఆయన మహిమకు సవాళ్లు విసిరారు, ఆయన దైవత్వానికి సవాళ్లు విసిరారు. ఆయన అన్నిటినీ ఆయన ఓపికగా ఎందుకు భరించారు అంటే మనిషిపై ఉన్నటువంటి ప్రేమచే మాత్రమే. అది త్యాగాన్ని కోరింది కాబట్టే ప్రభువు త్యాగపూరితమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. చివరకు ఓపిక లేక దారిలోనే చనిపోతారనుకున్నా కానీ సిలువకెక్కిన తర్వాత 3 గంటల సేపు వేదన పొందుతూ ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళీ ప్రేమే, మనిషిపై ఉన్నటువంటి ప్రేమ. తాను ఈ లోకంలోనికి వచ్చి ఎంత కష్టపడి చేసినటువంటిది తాను తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక్కడే తిరిగి తండ్రి దగ్గరకు వెళితే తన ప్రేమకు అర్థం లేదు. తన ప్రేమకు అర్థం ఎప్పుడు ఉంటుంది అంటే తన ప్రేమకు గుర్తుగా తండ్రికి బహుమతి తీసుకెళ్ళాలి. మరి తన చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఉన్న 12 మంది శిష్యులు ఒకడేమో తనను అప్పగించాడు, ద్రోహం చేశాడు. ఏ సంబంధం లేని సైనికులు నానా రకాలుగా అవహేళన చేస్తూ ఉన్నారు. శిష్యులేమో పారిపోయారు. ఎవరు అక్కడ లేరు. ఎవరిని ఇప్పుడు మోక్షానికి తనతో పాటు తీసుకెళ్ళాలి? అమ్మను తీసుకెళ్ళాలి. ఆమె ఆల్రెడీ పవిత్రురాలు, తీసుకెళ్తే గొప్పదనం ఏమీ లేదు. తనతో ఉన్నటువంటి పునీతులను తీసుకెళ్ళాలా, పవిత్రులైనటువంటి వాళ్ళని తీసుకెళ్ళాలంటే పవిత్రులను తీసుకెళ్తే తాను ఈ లోకానికి వచ్చినటువంటి దానికి అర్థం లేదు. మరి ఎవరిని తీసుకెళ్ళాలి? అసలైనటువంటి తాను పాపాత్ముల కోసం ఈ లోకానికి వచ్చారు కాబట్టి తాను వెళ్ళేటప్పుడు పాపాత్ముడే కావాలి. మారు మనస్సు పొందినటువంటి పాపాత్ముడు. పరలోక రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అన్నారే కాబట్టి ఆ మారు మనస్సు పొందినటువంటి పాపాత్ముడు కావాలి. మరి ఎవరున్నారు? అందరూ అవహేళన చేసేవాళ్ళే, అందరూ ఎగతాళి చేసేవాళ్లే. నీ దేవుడవైతే దిగిరా, నమ్ముతామని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నారు అప్పుడు కూడాను. మరి ఇంకెవరు? మారు మనసు పొందినటువంటిది. అందుకే 3 గంటల సేపు వెయిట్ చేశారు అక్కడ. 3 గంటల సేపు ఆవేదన పొందారు. చివరికి ఆ బహుమతి తన చేతిలోకి వచ్చింది. జీవితాంతం దొంగగా బ్రతికినటువంటి ఆ మనిషి ప్రభుని మౌనాన్ని అర్థం చేసుకున్నాడు. వీళ్ళందరూ తిట్టేటప్పుడు అన్నీ చెప్పారు ప్రభు ఏం చేశారని. వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చారని, చచ్చిపోయిన వాళ్ళని లేపారు అని. అంటే మరి ఎంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఈయన ఈ రోజున ఎందుకు ఇన్ని బాధలు పడుతూ ఉన్నారో, తన శక్తిని ఎందుకు, మహిమను ఎందుకు ప్రదర్శించడం లేదు, అలా మౌనంగా ఉన్నారు అంటే ఏదో ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంది, ఏదో నిగూఢమైనటువంటి భావం ఉంది. ఈయన సాధారణ మనిషి కాదు, మహానుభావుడు అన్నటువంటి నిర్ణయానికి ఆ దొంగ వస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు ప్రభు,
నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ మనసులో నాకు కాస్త చోటు ఇవ్వు, పరలోకానికి తీసుకెళ్ళమని చెప్పడంలా నీ మనసులో కాస్త చోటు ఇవ్వు. నీ మనసులో నాకు చోటు కావాలి అంటే నేను మంచివాడుగా మారాలి. నీ మనసులో నాకు చోటు కావాలి అంటే నీవు నచ్చినట్లుగా నేను మారాలి. నీ మనసులో నాకు చోటు కావాలి అంటే నీవు నన్ను చూచి ఆనందించేటట్లుగా నేను ఉండాలి. అందుకే నీ మనసులో చోటు ఇవ్వమని ఆ దొంగ అడుగుతూ ఉన్నాడంటే తాను మారాడు అన్నటువంటి దానికి గుర్తు. అప్పుడే ప్రభు అంటున్నారు, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు, అంతయు సమాప్తమైంది అంటూ తల వంచి మరణిస్తూ ఉన్నారు. కారణము తన చేతులు అప్పుడుగానే బహుమతి రాల. తన ప్రేమకు ప్రతిఫలము అప్పుడు దక్కుతూ ఉంటుంది. 3 గంటల తర్వాత ఆ బహుమతిని తీసుకునే ప్రభువు తండ్రి దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నారు. మరి ఆ ప్రేమ మనకు చూపించినప్పుడు ఆ ప్రేమకు బదులుగా మనము ప్రభువుకి ఏమి ఇవ్వగలము? ప్రభువు కోరుకునేది ఏమీ లేదు. నాకేమన్నా మీరు చేయాలి అనుకుంటే మీరు మీ పక్క వాళ్ళకి చేయండి అని. కడతీర్పు గురించి మాట్లాడేటప్పుడు ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి మనం ఏదన్నా దేవుడి మీద ప్రేమ చూపించాలి అంటే పొరుగు వాళ్ళ మీద చూపించాలి, లేకపోతే ఆ ప్రేమకు అర్థం లేదు. మనము 10 ఆజ్ఞలు తీసుకున్నప్పుడు దేవుణ్ణి పూజించడానికి ఉంది అక్కడ 3 ఆజ్ఞలు. మిగిలినటువంటివి 7 ఆజ్ఞలన్నీ ఎవరి కోసం అంటే మనిషి కోసం, మనిషి ఉన్నతి కోసము, మనిషి బాగు కోసం, మనిషి ఆనందం కోసమే, అందరము కలిసి ఏకత్వంగా జీవించడానికి. కాబట్టి ఈ మనిషికి మనం ఏది చేస్తే అది దేవుడికి చేసినట్లే. అందుకే దేవుడిపై చూపించేటువంటి ఆ ప్రేమ మనిషిపై చూపించాలి. దేవుని ద్వారా మనము పొందినటువంటి ఆ ప్రేమానుభూతి మనము ఇతరులకు అందించగలగాలి. అందుకే మనము ప్రభువైన యేసు తిరుహృదయాన్ని పూజిస్తూ ఉంటాము, ధ్యానము చేస్తూ ఉంటాము. ఎవరెవరైతే ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిష్ఠించుకొని నిత్యము గనక పూజిస్తూ ఉన్నట్లయితే, ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రభువు ఇక్కడ మనకు ఈ ఇచ్చినటువంటి వరుస క్రమంలో ఇచ్చినటువంటి దర్శనాలలో ఒక 12 అనుగ్రహాలను ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. గర్ట్రూడ్ గారికి దర్శనమిచ్చారు, పునీత మెటిల్డా గారికి దర్శనమిచ్చారు, అలాగే పునీత అలకోక్ గారికి కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరికీ ఇచ్చినటువంటి ఈ దర్శనాలలో చివరికి ప్రభువు తన ప్రేమను వ్యక్తం చేస్తూ తన హృదయాన్ని పూజించినట్లయితే, అదే ప్రేమను మనం పాటిస్తూ ఉన్నట్లయితే 12 వరానుగ్రహాలు ఇస్తాను అని చెప్పి ప్రభువు అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఆ 12 వరానుగ్రహాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది జీవితానికి కావలసినటువంటి వరానుగ్రహం. మనం జీవిస్తూ ఉన్నాము, ఎప్పుడు ఏది అవసరమవుతుందో మనకు తెలియదు. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా దైవానుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి ఢోకా లేదు. ఖచ్చితంగా తిరుహృదయాన్ని ధ్యానిస్తూ పూజించండి. మీ ఇంట్లో ఆ చిత్రపటాన్ని పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రభు హృదయానికి. ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఏది అవసరమైతే ఏదో ఒక రూపేణ మీకు ఆ సహాయము అందేటట్లు ప్రభువైన యేసుక్రీస్తు చేస్తూ ఉంటారు. అది ఆ ప్రభువు యొక్క ప్రేమకు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, నేను పాస్టరల్ సెంటర్లో డైరెక్టర్గా పనిచేసేటప్పుడు 30 ఏళ్ల క్రితము తెనాలి నేను ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాను. అప్పటికి రాత్రి 1:30 అయింది. నేను ఒక్కడనే వెళ్ళాను. జీపు డ్రైవ్ చేసుకుంటూ తిరిగి వచ్చేటప్పుడు రైలు గేట్ పడింది. మళ్ళీ డీజిల్ ఎందుకు దండగలని ఇంజిన్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లా. అక్కడ అది అంతా పొలాలు, చుట్టూ కన్ను పడుచుకుని ఏమీ కూడా కనిపించినటువంటిది. ఆ గేటు తీసే మనిషి కూడా ఎటు వెళ్ళిపోయాడో తెలియట్లా. ఇప్పుడు దాన్ని నెడితే కానీ స్టార్ట్ కాదు. ఎటు చూసినా ఎవరూ కనపడట్లేదు. నడిచి వెనక్కి వెళ్ళడానికి కూడా అది ఊరు బయట ఎక్కడో పొలాల్లో ఉంది రైల్వే ట్రాక్. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా భయం వేసింది కొద్ది క్షణాలు. ఆ తర్వాత నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక సీట్లో కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ఒక 4 మనుషులు వచ్చారు. నేను వాళ్ళకి ఏం చెప్పకుండానే, ఏమండే బండి ఏమన్నా నెట్టాలా అని చెప్పి అడిగారు. అవునండి, స్టార్ట్ అవ్వడం లేదు, కాస్త నెట్టి పుణ్యం కట్టుకోండి అని చెప్పంటే, సరే మీరు న్యూట్రల్లో పెట్టుకోండి మేము నెడతామన్నారు. అది స్టార్ట్ అయిన తర్వాత
నేను వెనక్కి తిరిగి వాళ్ళకి ధన్యవాదాలు చెబుదామని చూశాను. ఎవరూ కనిపించలే. ఆ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు ఆ సమయంలో, ఆ టైంలో. కానీ నేను అడగకుండానే నా దగ్గరకు వచ్చి సహాయం కావాలా అని చెప్పి సహాయం చేస్తూ ఉన్నారు. అది దేవుడు మనకిచ్చేటువంటి వరము. మనకు అవసరమైనటువంటి సమయంలో ఖచ్చితంగా మనకు తిరుహృదయంపై గనక భక్తి ఉన్నట్లయితే అలాంటి సమయాల్లో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. అది ప్రభువు మనకు ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానము. రెండవది కుటుంబంలో సమాధానం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. చిన్న అహంభావాలతో కుటుంబంలో తల్లిదండ్రులు, బిడ్డలు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు అందరూ కూడా ఏదో ఒక కలహాలతో పడుతూనే ఉంటారు. సమాధానం లేకుండా పోతూనే ఉంటుంది. నిన్నటి రోజునే పేపర్లో చూశాను, అటు శ్రీకాకుళం వైపు అనుకుంటాను, ఆస్తి పంపకాలు సరిగ్గా లేవని కొడుకు తల్లి చుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ తీసుకువెళుతూ ఉన్నాడు. ఆ పేపర్లో ఫోటో కూడా ఉంది, మీరు చూసే ఉంటారు చాలామంది. కాబట్టి కుటుంబాలలో వివిధ రకాల కారణాల చేత సమాధానం లేకుండా పోతుంది. కానీ ఏ ఇంటిలో అయితే ఇక్కడ ప్రభువైన యేసు హృదయాన్ని పూజిస్తూ ఉంటారో ఖచ్చితంగా కుటుంబీకుల మధ్య శాంతి సమాధానాలు ఉంటాయి అని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే బాధలలో ఓదార్పు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి. మన బాధల్లో ఓదార్పు కావాలి. కొన్నిసార్లు మనము ఆ బాధలకు తట్టుకోలేక జీవితాన్ని ముగించుకునేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలో గుండె ధైర్యం కావాలి. ఎవరో మనకు కొద్దిగా ఆసరా ఇచ్చి, భరోసా ఇచ్చి, ధైర్యం చెబితేనే మన జీవితాలు నిలబడతాయి. లేకపోతే అనేక మంది జీవితాలు పసిపిల్లల దగ్గర నుంచి పండు ముదసల వరకు విగత జీవులుగా మారిపోతూ ఉన్నారు, రాలిపోతూ ఉన్నాయి. మరి అలాంటి సమయంలో కూడా ఆ ఓదార్పు అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు రావాలి అంటే మనకు ఈ తిరుహృదయం ఎడల భక్తి అనేటువంటిది ఉండాలి. నాలుగవది, మరణ సమయంలో ఆయన హృదయంలో చోటు లభిస్తూ ఉంటుంది. అంటే మనం మంగళవార్త జపం చెప్పిన ప్రతిసారి ప్రార్థన చేస్తాం, మరియ తల్లికి ఇప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి అని. మనకు కావాల్సిందే మంచి మరణం. ఏదో పెద్దోళ్ళు సామెత చెప్తారు, ఎంత బతికి ఇంటెంతకాల చచ్చిపోయినట్లు. అలా ఉండకూడదు మన మరణం. మన మరణము డైరెక్ట్గా మనల్ని దేవుడు ఆహ్వానించేటట్లుగా ఉండాలి. అలాంటి భాగ్యం మనకు కావాలి. అందుకే మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. చాలామంది ఆ వరానుగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు మరణ సమయంలో వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తూ ఉంటుంది. మనము ఉదాహరణగా తీసుకున్నట్లయితే చాలామందికి తెలిసినటువంటి బిషప్ జోసెఫ్ తుమ్మా గారు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అదే సమయంలో ఏలూరులో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి బిషప్ మాథ్యూ చిరియన్కున్నెల్ గారు ఊరికి నేను టెస్ట్ చేయించుకుందాము, జనరల్ చెకప్ కోసమని వచ్చారు. ఎందుకు వచ్చారు ఏమిటి ఎవరికి అర్థం కాదు. ఆ రోజే రావాలా, ఆ టైంలోనే రావాలా, సాయంకాలం పూట ఇదే టైంలో వచ్చారు. ఎప్పుడైతే బిషప్ తుమ్మా జోసెఫ్ గారు హాస్పిటల్కి వచ్చారని తెలిసిందో ఆయన వచ్చారు. ఆ పరిస్థితి చూచి ఆయనకు అవస్థ ఇస్తూ ఉన్నారు. బాగానే ఉన్నట్లుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ అవస్థ అభ్యంగనము, వ్యాధిగ్రస్తుల అభ్యంగనము పూర్తయిందో ప్రశాంతంగా కన్నుమూస్తూ ఉన్నారు. అంతకంటే ధన్యమరణం ఎవరికి కావాలి? అలాగే మీకు తెలిసి ఉండవచ్చు, మన ఈ కారిస్మాటిక్ మూమెంట్కి తెలుగుదేశంలో సృష్టికర్తని మనం చెప్పుకోవచ్చు. ఆద్యుడు ఫాదర్ విలియం గారు, గుంటూరు మేత్రాసనానికి చెందిన ఆయన. ఈ రోజున మనము ఈ కరిస్మాటిక్ ప్రార్థనలను పెట్టుకుంటాం. అసలు ప్రారంభించింది ఆయన తెలుగులో. ఆయన ఎలా దివ్యబలి పూజ చేసుకునేటప్పుడు పూజ మధ్యలో అక్కడ సప్రసాదం తీసుకున్న తర్వాత కూర్చుంటారు. కొద్దిసేపు 1 నిమిషం సేపు మౌనంగా ప్రార్థన చేసుకుంటారు ఆయన. ఆ రోజు కూడా దివ్యబలి పూజలో కాసేపు ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నారు. ఎంతసేపటికి రావట్లేదు ప్రార్థన చెప్పడానికి. ఉపదేశి గారు చూశారు, దగ్గరికి వెళ్ళి స్వామి టైం అయిపోయింది, నిద్రపోతున్నారు అనుకున్నారు. కళ్ళు మూసుకొని అన్నారు కదా, నిద్రపోతున్నారని చెప్పి పెద్ద వయసు కాబట్టి
నిద్ర లేపడానికి ప్రయత్నం చేశారు. పిలిస్తే పలకల, భుజం తట్టారు. ఆ తట్టినప్పుడు ఆయన అలా ఒరిగిపోతూ ఉన్నారు. అంటే అప్పటికే ఆయన కొంత మూశారు. ఎంతటి మహద్భాగ్యమో చూడండి. దివ్యసత్ర స్వీకరించి దివ్యబలి పూజ సమర్పిస్తూ ఆ టైంలో మరణిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు గనుక తిరుహృదయం ఎడల భక్తి ఉంటే మనకు కూడా ఖచ్చితంగా అలాంటి మరణము సంభవిస్తూ ఉంటుంది. మంచి మరణము మనకు కావలసిందేంటి? చక్కటి మనకు దివ్య సంస్కారాలు అందాలి, ప్రశాంతంగా కన్ను మూయాలి, మన పాప ప్రక్షాళన చేసుకోవాలి, తద్వారా మనం మోక్షానికి వెళ్ళాలి. అలాంటి వరానుగ్రహాన్ని మనము ఎప్పుడైతే ఇదిగో ఈ తిరుహృదయం ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉంటామో అది తప్పకుండా దేవుడు ఆ వరానుగ్రహాన్ని మనకిస్తారు. ఇక 5వది, చేసేటువంటి ప్రతి పనిలో కూడా దీవెన జల్లు. మనం చేసేటువంటి పనిలో ప్రతిఫలించడానికి మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. పాపాత్ములకు నిరంతరము శరణము దయ ఇస్తాను అని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. రకరకాలుగా పాపాలు చేయవచ్చు, అందరం పాపాత్ములమే. కానీ మళ్ళీ మారు మనసు పొందేటువంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఖచ్చితంగా అది ఏ రూపేణైనా కావచ్చు. కానీ ఎలాంటి పాపాలు చేసినా మళ్ళీ మనసు మార్చుకోవడానికి ఖచ్చితంగా ప్రభు అవకాశాన్ని ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక 7వది, నిరాసక్తలో నుండి ఆసక్తిలోనికి, వైరాగ్యము నుండి ఆశలోనికి దారి. అంటే జీవితంలో ఒక ఆశ, చాలాసార్లు నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి మనము ఏం చేస్తామో జీవితాలను అంతం చేసుకుంటాము. మనకు ఇక ఏమీ కనిపించదు, భవిష్యత్ అంతా శూన్యంగా ఉంటుంది. అలాంటప్పుడు చావే శరణము అనుకుంటాము. కానీ మరణము ఎప్పుడూ కూడా ఏ సమస్యకో పరిష్కారం కాదు. మరి ఆ జీవితం మీద ఆశ పుట్టాలి. ఆశ పుట్టినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం ఎత్తుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. మరి ఆ పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఏదో ఒక విధంగా మన జీవితం మీద ఆశ పుట్టేటట్లు మళ్ళీ ప్రభువు మనకు తన వరానుగ్రహాలు ఇస్తారు. ఎవరో ఒకరిని ప్రేరేపిస్తారు, వాళ్ళు మనకు 4 మంచి మాటలు చెబుతారు, మనకు ధైర్యాన్ని ఇస్తారు. ఫలితంగా మనము దాని నుంచి బయటపడడానికి, అలాంటి నిరాశ నిస్పృహలలో నుంచి మనం బయటపడడానికి ప్రభువైన యేసు ఖచ్చితంగా కూడా మనకు సహాయాన్ని, వరానుగ్రహాలను దయచేస్తూ ఉంటారు. 8వది, త్వరితగతిన పరిపూర్ణత లభిస్తుంది. అంటే చాలా త్వరగా మోక్షానికి వెళ్ళేటువంటి భాగ్యము. దానికి ఉదాహరణ పునీత డొమినిక్ సావియో. ఆయన చిన్నవాడుగా 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మరణించి మోక్షానికి వెళ్ళిపోతున్నాడు. పునీతుడిగా ప్రకటించబడుతూ ఉన్నారు. ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన భక్తి ఆయన మోక్షానికి తీసుకెళుతుంది. ఆయన ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో చక్కగా ఆటలాడుకుంటుంటే ఆయన ఆనందాన్ని చూసినటువంటి పునీత జాన్ బోస్కో గారు పిలిచారు. ఇదిగో అబ్బాయి, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు దేవుడు కనపడి నాయన నువ్వు చచ్చిపోతావంటే ఏం చేస్తావు అని. ఆయన ఒక్క క్షణం ఆలోచించి అటు ఇటు చూచి, స్వామి గబగబా పరిగెత్తికెళ్ళి ఈ లోపల ఎక్కువ గోల్ వేయడానికి ప్రయత్నం చేస్తానండి అన్నాడు. అంటే మరణం అంటే ఆయనకు భయం లేదు. ఎప్పుడు మరణం వచ్చినా ఆ పసివాడు తాను మరణించడానికి సిద్ధంగా ఉన్నాడంటే దైవానుగ్రహం ఆయనకు అంతలా ఉంది. అందుకే ఆయన పసివాడుగానే మరణించాడు, పసివాడుగానే పునీతుడ ఈ రోజున మన మధ్య ఉంటూ ఉన్నారు. కాబట్టి అలా త్వరితగతిన త్వరగా పరిపూర్ణత చెందడానికి కూడా వరానుగ్రహాలు ఇస్తానని చెప్పి అంటూ ఉన్నారు. తిరుహృదయ చిత్రపటం ఉన్న కుటుంబంపై ఆశీస్సులు. ఎవరెవరైతే ప్రతిష్ఠించుకుంటారో ప్రతి ఏడాది మళ్ళీ ఆ ప్రతిష్ఠ రోజున జ్ఞాపకం చేసుకొని కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఆ తిరుహృదయాన్ని పూజిస్తూ ఉంటారో, గురువుని పిలిచి ఆశీస్సులు పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళని అన్ని వేళలా కూడా దీవిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. అదే గనక గురువులు గనక పూజిస్తూ ఉన్నట్లయితే కఠిన హృదయాలను సహితము తాకేటువంటి శక్తి ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే గురువుల ద్వారా ప్రజల మనస్సు మారేటట్లుగా వారికి శక్తి ఇస్తారు. వాళ్ళకు అవసరమైనటువంటి తెలివి, అవసరమైనటువంటి జ్ఞానము, అవసరమైన సమయస్ఫూర్తి గురువులకు ఇస్తాను అని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే 11వది, తిరుహృదయ భక్తిని గురించి ప్రచారము చేసినటువంటి పైర్లు నా హృదయముపై చెప్పుకుంటానంటే నా హృదయంలో వాళ్లకు పర్మనెంట్గా చోటు ఉంటుంది అని. నేను నా తండ్రి వద్ద చాలా నివాసాలు ఉన్నాయి, మీకు కూడా ఒకటి ఏర్పాటు చేస్తానని తన శిష్యులతో చెబుతూ ఉన్నారు. మరి ఆ హృదయ ఎడల మనకు గనక భక్తి ఎప్పుడూ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన పేర్లు అక్కడ వ్రాయబడి ఉంటాయంటే
మన స్థానం అక్కడ సుస్థిరంగా రిజర్వేషన్ చేసుకున్నట్లే అయిపోతూ ఉంటుంది. ఆయన స్థానంలో చోటు ఉంటే ఇందాక అనుకున్నాము విధంగా ప్రభు నన్ను జ్ఞాపకం ఉంచుకొని జ్ఞాపకాలలో నేను ఉంటే చాలు, నా జీవితం ధన్యమవుతుంది అనుకున్నాడు. అందుకే జ్ఞాపకాలలో చోటు ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆయన హృదయంలోనే చోటిస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఫలితంగా ఆయనతో చెప్పినటువంటి మాటలు, నేడే నీవు నాతో పరలోకములో ఉంటావన్నారే, అలాంటి మాటలే ప్రభువు మనతో కూడా చెప్తారు. మీరు కూడా ఖచ్చితంగా నాతో పాటు మోక్షంలో ఉంటారు అని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. చివరిగా ఒకటి చెప్తూ ఉన్నారు, ఎవ్వరికైనా సరే మరణ సమయంలో పరివర్తనానుగ్రహము కలుగును. ఆ చిత్రపటాన్ని పెట్టుకొని రోజు చూస్తూ ప్రార్థన చేయండి చాలు. ఎంత చెడ్డవాళ్ళు అయినా సరే ఏదో ఒక రోజుకి పరివర్తన చెందేటువంటి వరము దక్కుతూ ఉంటుంది. నేను ఒక విచారణలో పనిచేసేటప్పుడు ఓ పెద్ద మనిషి మంచంలో ఉన్నాడు, కాళ్ళు నరకబడ్డాయి. ఆయన అంతకుముందు పెద్ద రవిడియట. రకరకాలైనటువంటి హత్యల్లో ఆయన నేరారోపణ గావించబడ్డాడు. అవన్నీ అయిపోయి మంచంలో పడి అలాగే ఉన్నాడు, కదలేడు, మెదలేడు. కథోలికుడే కానీ ఎప్పుడూ గుడికి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎప్పుడూ కూడా ఆయన స్వభావాన్ని బట్టి ఎవరు కూడా సంఘ పెద్దలు కూడా వాళ్ళ ఇంటికి గురువును తీసుకెళ్లేటువంటి సాహసం చేయల. చాలా కాలం నుంచి అక్కడే ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఆ నోట ఈ నోట నా చెవిలో పడింది. కాబట్టి నేను చెప్పాను, ఆ అబ్బాయిని అడగండి, ఒకవేళ ఆయనకి అవస్థాభ్యంగనము కావాలి అంటే నేను వచ్చేస్తాను, దివ్య సత్ప్రసాదం కావాలి అంటే పాప సంకీర్తనం చేస్తే నేను దివ్య సత్ప్రసాదం ఇస్తాను, వెళ్ళి చెప్పండి అన్నాను. ఎందుకులేండి స్వామి, ఆయన దగ్గరికి అనవసరంగా మనం వెళ్ళటం ఎందుకు, పొరుగుతూ తల దూక్కున్నట్లు అవుతుంది, వద్దండి అన్నారు. లేదులే పర్వాలేదు, మీరు కనుక్కోండి, మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళి కనుక్కుంటాను అంటే సరే పెద్దలు వెళ్ళి అడిగారు. పాప సంకీర్తనం చేస్తాను, దివ్య సత్ప్రసాదం ఇవ్వమనండి అని చెప్పి అడిగాడు. నేను వెళ్ళాను, సత్ప్రసాదం తీసుకుని వెళ్ళాను, పాప సంకీర్తన విన్నాను. ఆ తర్వాత కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నేను చాలా తప్పులు చేశాను ఫాదర్, నాకు నిష్కృతి లేదు, ఎవ్వరూ నా వైపుకు చూడడం లేదు, కనీసం గురువులు కూడా నా దగ్గరికి రావడం లేదు, అందరూ భయపడ్డారు, నా జీవితం ఎలాగే నిష్కృతిగా ఈ విధంగా దిగజారిపోయింది అని చెప్పి చాలా ఏడ్చాడు. మీరు వచ్చేప్పుడు నాకు సత్ప్రసాదం ఇచ్చారు, నా జీవితం ధన్యమైంది అని చెప్పి చాలా విలపించాడు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఆ తెల్లారే ఆయన మరణించాడు. మరణించిన తర్వాత నేను వెళ్ళి అక్కడ ఆశీర్వాదం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను, ఆయన పడుకున్న ఆ బెడ్డ మీద, ఆ బెడ్డ పై భాగంలో యేసు తిరుహృదయ పటం ఉంది. అప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, ఎంత దుర్మార్గుడైనా ప్రతిరోజు లేచి దానికి దండం పెట్టుకుంటాడండి అని చెప్పి ఎట్టి వాళ్ళు చెబుతూ ఉన్నారు. చూడండి ఆ భక్తి, ఆయన చివరిలో పరివర్తన కలిగేటట్లు. అప్పటి వరకు పాప సంకీర్తనాన్ని గురించి పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. కానీ దేవుడు మరణ సమయం ఆసన్నమైనప్పుడు హృదయ పరివర్తన చెందేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు. అందుకే పాప సంకీర్తనం చేయగలిగాడు. అందుకే దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఆయన వద్దకు మనుషులను పంపేటట్లు చేశారు. అప్పుడు ఆయనకు పాప సంకీర్తనం ఇచ్చేటువంటి అనుగ్రహం ఇచ్చారు, దివ్య సప్రసాదం స్వీకరించేటువంటి వరము ఇచ్చారు. ఆయన ప్రశాంతంగా కన్ను మూసేటట్లు దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చారు. కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా, ఎంతటి కరుడు కట్టిన హృదయాలకైనా సరే ఖచ్చితంగా వాళ్ళు పరివర్తన చెందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, మారు మనసు పొందడానికి ప్రభువైన యేసు తన వరానుగ్రహాలు ఇస్తూ ఉన్నారు. అందుకే ఆ హృదయాన్ని మనము పూజిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువు బాధల్లో ఒకటే, తన హృదయాన్ని చూపించేటప్పుడు అందమైన హృదయం మనం బొమ్మలేసుకున్నట్లు చూపించట్లా. దానికి ముళ్ళ కిరీటం ఉంటుంది, పైన అగ్నిజ్వాలలు ఉంటూ ఉంటాయి. ఆ ముళ్ళ కిరీటము దేనికి గుర్తు? బాధ. ఆయన ఇంకా బాధపడుతూ ఉన్నారు ప్రభువు. మన జీవిత విధానాన్ని గురించి బాధపడుతూ ఉన్నారు, మనము చూపించేటువంటి విధానములో గురించి బాధపడుతూ ఉన్నారు, మనం చేసే పనులు, మాట్లాడే మాటలు, వీటన్నిటి గురించి బాధపడుతూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞులముగా ఉంటూ ఉన్నామే, మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నామే, అది చూసి బాధపడుతూ ఉన్నారు. సిలువలో ఆయన ఆ సిలువ మోసుకుని వెళ్ళేటప్పుడు కూడా యెరూషలేము స్త్రీలతో ఏం చెబుతున్నారు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీ కోసము మీ బిడ్డల కోసం ఏడవండి. మీకోసం ఎందుకు ఏడవాలి? మీ బిడ్డలను సరిగ్గా పెంచలేకపోతే, మీరు సరిగ్గా జీవించలేకపోతే, మీ బిడ్డల జీవితాలను మీరు పాడు చేస్తున్నారు, మీకు తెలియకుండానే పాడు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏడవాలి, మీ చేతగానే తనను చూసి ఏడవాలి.
మీ బిడ్డల కోసం ఎందుకు ఏడవాలి? వాళ్ళని సరిగ్గా పెంచలేకపోతున్నారు. వాళ్ళ రేపటి రోజున జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి. ఈ రోజుల్లో మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎంతమంది వాటిని వినియోగించుకొని ఉన్నత స్థాయికి వస్తూ ఉన్నారు? 50% మంది వస్తే సంతోషమే. 50% మంది వచ్చారనుకుందాం, మరి మిగిలినటువంటి 50% మంది ఎంతమంది వాటిని వినియోగించుకోకుండా తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు? జులాయిలుగా తిరుగుతూ ఉన్నారు, అర్థం పర్థం లేకుండా తిరుగుతూ రాటుదేలిపోతూ ఉన్నారు. అందుకే వాళ్ళను చూసి ఏడవండి అని చెప్పి ప్రభువు ఆ రోజే చెబుతూ ఉన్నారు. అదే ప్రభువు బాధపడుతున్నారు మనల్ని చూసి. మన జీవితాలు సరిగ్గా లేకపోతే, మనం ఆనందంగా లేకపోతే, మనకు శాంతి సమాధానాలు లేకపోతే, ఒక తండ్రి ఇంట్లో ఎలా బాధపడుతూ ఉంటాడో అలాగే ప్రభువు కూడా బాధపడుతూ ఉంటారు. అందుకే ఆ ముళ్ళ కిరీటం ఎప్పుడు కూడా ఆయనకు మనపై ఉన్నటువంటి ఆ ప్రేమ ఒక అగ్ని జ్వాలల్లా భగభగా మండుతూ ఉంటుంది, ఆ దహించి వేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఇంకా ఏం చేయాలి ఈ బిడ్డల కోసము, ఏం చేస్తే వీళ్ళు సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే వీళ్ళు మంచి మార్గంలోనికి వస్తారు, ఏం చేస్తే వీళ్ళు శాంతి సమాధానాలతో ఉంటారు, ఆ అగ్ని జ్వాలలు. కాబట్టి ఈ రోజున మనము ప్రభుని హృదయాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమకు స్పందించాలి. స్పందించడం అంటే ఒకే ఒకటే, అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే. మనమందరము కుటుంబంలో ప్రేమతో ఉండండి, ఆప్యాయతలతో జీవించండి, శాంతి సమాధానాలతో ఉండండి. అదే ప్రేమ చుట్టూ పొరుగు వాళ్ళకి పంచిపెట్టండి. ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చేయకుండా, ఎవరికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించకుండా అందరము కూడా కలిసిమెలిసి ఏకత్వంతో ఒకే శరీరముగా ఒకే కుటుంబముగా జీవించగలిగిన రోజున అదే ప్రభువుకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ పండుగ వేడుకలు చేసుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో అలాంటి మనస్సును మనందరికీ కూడా ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.